చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదని చెప్పారా? తప్పే ఉంది. 76 ఏళ్ళు వచ్చేసాక దాన్ని ఏమంటారు? ఇల్యూషన్ అంటారా? ఏమంటారా? ఇల్యూషనా? నిజంగా ఏంటంటారు దాన్ని? మానసిక పరిస్థితి బాగోపోతే అంటే అన్ని ఊహించుకుంటా ఉంటాయి, గాలిలో కనపడతా ఉంటాయి అన్ని. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు రాజకీయాల్లో. ఇంత తొందరగా ప్రజల్లో ఏహభావం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈ కూటమి ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అరే బాబు, ఎవరైనా వాళ్ళ తప్పుడు మాటలకి వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు మెడికల్ కాలేజీ కనుక మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము వస్తాం, మేము వచ్చాక నీ దగ్గర నుంచి లాక్కోవడం ఖాయమన్నాడు. ఒకవేళ నువ్వు సత్యకుమార్కి బాగా మెడికల్ కాలేజీ కొనుక్కోవాలని దొరదుంది, కొనుక్కో, చూస్తాడు కదా, వచ్చాక చూద్ది. కానీ జగన్ గారు వచ్చాక లాక్కుంటాడో లేదో బెదిరించుకోండి, నువ్వు బెదురుతావో బెదరవో అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు? సంవత్సరంన్నర అయింది చంద్రబాబు నాయుడు వచ్చి. సంవత్సరంన్నర నుంచి ఆపేస్తే మరి సంవత్సరంన్నరలో నువ్వు ఆపకుండా, చంద్రబాబు నాయుడు ఆపకుండా ఆ బిల్డింగ్లు కట్టనిస్తే పిల్లల దాకా నీ నెత్తి మీద కూడా ఉండేది టోపీ, పైన స్లాబ్ కూడా ఉండేది, అన్నీ ఉండేవి. ఆ మంత్రి గారికి స్లాబు బిల్డింగ్లు అన్నీ కనపడాయి. మరి నారా చంద్రబాబు నాయుడు, నువ్వు నారా చంద్రబాబు నాయుడు కలిసి సంవత్సరంన్నర నుంచి ఆ బిల్డింగ్ కట్టనివ్వకపోతే మరి అక్కడికే ఉంటుంది. ఎక్కడికి ఉంటుంది?